'నయాగరా ఫాల్స్ పార్ట్ 3' సిరీస్‌తో మీ ముందుకొచ్చేసాము. నేను, సూర్యాంష్ ఇద్దరం ఎందుకింత ఎక్సైటెడ్‌గా ఉన్నామో తెలుసుకోవాలనుకుంటే మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మా నయాగరా ట్రిప్‌లోని 2 మెమరబుల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మీతో షేర్ చేయబోతున్నాము. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాము. వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇది 'నయాగరా ఫాల్స్' సిరీస్ పార్ట్ 3. పార్ట్ 2లో మీరు మా క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ చూసారు కదా! సో, క్రూజ్‌కి వెళ్ళే ముందు మేము ఫస్ట్ ఇక్కడికొచ్చాము. ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళి ఫస్ట్ టికెట్స్ అయితే తీసుకుందాము. సో, ఇది ఇండివిజువల్ అట్రాక్షన్ కాబట్టి మేము పాస్ అలా ఏం తీసుకోలేదు. డైరెక్ట్‌గా ఈ ఒక్క యాక్టివిటీ కోసం అయితే టికెట్ తీసుకున్నాము. సో, మా టైమ్ స్లాట్ వచ్చేసరికి 6:30. బట్ మేము వెళ్ళిందేమో అక్కడికి 5:30 అయింది. సో, 1 అవర్‌కు అక్కడే టైమ్ స్పెండ్ చేయాల్సొచ్చింది. అక్కడ పక్కనే ఇది స్టోర్ ఒకటుంది. సో, అక్కడ అంతా చూస్తూ ఉన్నాము టైమ్ కిల్ చేయడానికి. అలా కొంచెం బయటకొచ్చి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకొని, మళ్ళీ అలానే ఆ టైం అయ్యేంత వరకు అక్కడ వెయిట్ చేసి, కరెక్ట్‌గా మళ్ళీ 6:30కి వెళ్ళి అక్కడ వాళ్ళు అలో చేసినారు. ఒక 5 మినిట్స్ ముందు వెళ్ళాం గానీ, బట్ అలో చేసినారు లోపలికి. ఇక్కడ బయట పక్కనే మనకు ఒక ఇంక్లైన్ రైల్వే అని ఒకటి కనబడుతుంది. అదేమంటే మనకి పైకి, కిందకి ఒక 2, 3 ఫ్లోర్స్ ఉంటదనమాట హైట్ అది. సో, అది ఏమంటే వ్యూ బావుంటుంది. నయాగరా ఫాల్స్ చూసేకి కూడా. అందులో విండోస్ కూడా పెద్దగా ఉండడం వల్ల మనకి వ్యూ నయాగరా ఫాల్స్ వ్యూ కూడా బాగా క్లియర్‌గా కనబడుతుంది. ఇంకా సూర్యాంష్‌కి దొరికిందే ఛాన్స్ అని ఆ గిఫ్ట్ షాప్‌లో ఉన్న టాయ్స్ అన్ని తీసుకొచ్చి ఇది కొందామా, ఇది కొందామా అని అడుగుతున్నాడు. సో, ఫైనల్‌గా మా టర్న్ అయితే వచ్చేసింది. మేము క్యూలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది నయాగరా ఫాల్స్‌లో కెనడియన్ సైడ్‌లో కొత్త అట్రాక్షన్ అనమాట. దీన్ని వచ్చేసి నయాగరా టేక్స్ ఫ్లైట్ అంటారు. ఇది ఒక ఫుల్లీ ఇమర్సివ్ ఫ్లయింగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ రైడ్ లాగా ఉంటుంది. ఫస్ట్ అయితే నయాగరా ఫాల్స్ రిలేటెడ్ స్టోరీస్ ఇక్కడ మనకి డిస్ప్లే చేసి బ్యాక్గ్రౌండ్లో మనకి స్టోరీ చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఎలా ఫామ్ అయింది, ఓవర్ ద ఇయర్స్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేశారు, అక్కడ ఏమేం మూవీస్ షూట్ చేశారు అవన్నీ కూడా చూపిస్తారనమాట ఇక్కడ. అంటే బేసికలీ మనకి నయాగరా ఫాల్స్ హిస్టరీ మొత్తం మనం తెలుసుకోవచ్చు. ఇవి రెండు అయ్యాక మనల్ని ఇంకొక ఏరియాకి తీసుకెళ్తారు. సో, అది కూడా కొంచెం ఎంక్లోజ్డ్ ఏరియానే. అక్కడ మనకి నయాగరా ఫాల్స్ డెప్త్ ఎంత ఉంది అనంతా కూడా షేర్ చేస్తారు. దీని తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకి డోర్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం రైడ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తామన్నమాట. ఇక్కడ మనం సీట్‌లో కూర్చొని సీట్ బెల్ట్ ఏసుకోవాలి. తర్వాత అదేమంటే నెక్స్ట్ అది వాళ్ళు స్టార్ట్ చేసినాక అది ఒక 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఆ సీట్ అంతా. అండ్ తిరగగానే ఆ పక్కన పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ కూడా మనకి ఎలా అంటే లైక్ ఆల్మోస్ట్ పైనుండి కింద వరకు ఒక పెద్ద స్క్రీన్ ఫుల్ కనబడుతా ఉంటుంది. అండ్ కింద కూడా మనకి కొంచెం హైట్‌లో ఉంటుందన్నమాట ఆ సీట్ పొజిషన్ కూడా. సో, వాళ్ళు ఆ సీట్ కూడా అది బేస్డ్ ఆన్ ద స్క్రీన్ గానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, కదలడము లేకపోతే అక్కడ ఏమైనా నీళ్ళు ఎగిరితే మన మీద పడేలాగా మిస్ట్ అలా మన ఫేస్ మీద పడతా ఉంటుంది. ఈ రైడ్‌లో బేసిక్‌గా కెనడియన్ సైడ్ ఉన్న నయాగరా ఫాల్స్ మెయిన్ అట్రాక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం లైవ్‌లో మనం రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఈ జిప్ లైన్ అయితే చాలా బాగుండింది. అంటే మనం రియల్‌గా జిప్ లైన్‌లో వెళ్తున్నాం అనిపించింది. ఇక్కడైతే నాకు చాలా భయమేసింది. ఎందుకంటే ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తున్నట్టు మనకు అనిపిస్తదనమాట. సో, అందరూ అరుస్తున్నారు. సూర్యాంష్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ రైడ్. సో, మనకి డే వ్యూ కాకుండా ఇక్కడ నైట్ వ్యూ కూడా చూపిస్తారు. ఫైర్ వర్క్స్ కావచ్చు. ఇదైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. మీరు గనక నయాగరా ఫాల్స్ విజిట్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై ఎక్స్‌పీరియన్స్ అనే చెప్తాను. మనకి ఇది రైడ్ కూడా ఒక 5-10 మినిట్స్ వరకు ఉంటుంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి అడల్ట్స్‌కి అయితే $33 అంటే మనకి ఇండియన్ రూపీస్‌లో ఇంచుమించు ఒక 2000 రూపీస్. అలాగే పిల్లలకొచ్చి $21 అంటే వాళ్ళకి ఒక $1400 పడుతుంది టికెట్. ఈ రైడ్ అయిపోయాక నెక్స్ట్ అయితే మేము క్రూజ్ రైడ్‌కి వెళ్ళాము. సో, అదైతే పార్ట్ 2లో కవర్ అయింది. ఒకవేళ మీరు పార్ట్ 1, పార్ట్ 2 ఇంకా చూడలేదనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. తప్పకుండా చెక్ చేయండి. సో, క్రూజ్ రైడ్ అయిపోయాక ఆ రోజుకైతే మా నయాగరా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంటికొచ్చేసాము. మీరు ఇంకా మిగతా వీడియోలో ఏదైతే చూడబోతున్నారో అది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ వీడియో. అంటే అది స్పెషల్ కూడా, ఎందుకంటే అది నా బర్త్‌డే సర్ప్రైజ్ అనమాట. నిరంజన్ ప్లాన్ చేసి నాకు, సూర్యానికి ఇది సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. సో, మా ముగ్గురికి ఇది లైఫ్‌లో ఫస్ట్ టైం మేము ఇదైతే ఎక్స్‌పీరియన్స్ చేశాము. ఆ సర్ప్రైజ్ ఏంటి, నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో, వీడియో తప్పకుండా చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. ఇది నా బర్త్‌డే రోజు వర్క్ అయిపోయాక లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నారు. సూర్యాంష్‌కి కూడా చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నారో అనేది. సో, అందుకే సూర్యాంష్ ఆలోచించుకుని వెయిట్ చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని.
నయాగ్రా ఫాల్స్‌కి ఎంటర్ అవుతుంటే మళ్ళీ బర్త్‌డే రోజు కూడా నయాగ్రా ఫాల్సా ఎందుకు అని అనుకున్నాను. కానీ నేనైతే అడగలేదు ఎక్కడ ఎగ్జాక్ట్‌గా ఎళ్తున్నామని. సో, నిరు అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు సూర్యాంష్ ఎక్స్‌ప్రెషన్ చూడండి. వేర్ ఆర్ వి సూర్యాంష్? We're going on a helicopter ride. వేర్ ఆర్ వి గోయింగ్? Helicopter. Nana, are we actually going on a helicopter? సో, దిస్ వాజ్ మై బర్త్‌డే సర్ప్రైజ్. నిరు, నన్ని, సూర్యాంష్‌ని హెలికాప్టర్ రైడ్‌కైతే తీసుకెళ్లారు. మా ముగ్గురికి ఇది లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మేము ఎప్పుడూ దూరం నుంచి హెలికాప్టర్ చూడడమే కానీ అంత దగ్గరగా చూసింది లేదు. అండ్ అందులో రైడ్ చేస్తామని కూడా ఎప్పుడూ అనుకోలేదు. సో, ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో గిఫ్ట్ షాప్ చూస్తున్నారు కదా! సో, అక్కడికి వెళ్ళి మనము టికెట్స్ చూపించాలి. సో, వాళ్ళది కన్ఫర్మ్ చేసి మనల్ని ఇక్కడ వెయిటింగ్ ఏరియాకైతే పంపిస్తారు. సో, అక్కడ చిన్న స్క్రీన్స్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ డిస్‌ప్లే అవుతుంది. చిన్న పిల్లలకి వాళ్ళే నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌సెట్ అయితే ఇస్తారు. మనం కూడా కావాలంటే తీసుకోవచ్చు. మ్యాండేటరీ ఏం కాదు, అవసరం ఉండదని వాళ్ళు చెప్పారు. సో, అందువల్ల నేను, నిరు అయితే తీసుకోలేదు. ఇప్పుడే ఒక రైడ్‌కి వెళ్ళి హెలికాప్టర్ అయితే ల్యాండ్ అయింది. సో, నిరు ఏదైతే స్లాట్ బుక్ చేశారో అది ఆ డేకి లాస్ట్ స్లాట్ అనమాట. ఇంకా మన రైడ్‌లో మనం ఎక్కకముందు, ఎక్కిన తర్వాత వాళ్ళు ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు. డెడికేటెడ్ ఫోటోగ్రాఫర్. వాళ్ళొచ్చి మనకి ఫోటోస్ ఇస్తారనమాట. అండ్ సురేష్ అయితే ఇక్కడ బాగా ఎక్సైటెడ్‌గా, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అనుషాకైతే మామూలుగా హైట్స్ అంటే తనకి చాలా భయం అని తెలుసు కానీ, బట్ ఈ హెలికాప్టర్ రైడ్‌కి తన రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు కొంచెం భయమేసింది. అంటే తనేమైనా వద్దు, రానంటుందేమో అని భయపడ్డాను. బట్ ఏమంటే ఎక్కి తను కూడా బాగా హ్యాపీగానే ఎంజాయ్ చేసింది. నిరు చెప్పినట్టు నాకు హైట్స్ అంటే భయమే. కాకపోతే నేను దేవుడా! దేవుడా! అనుకుని ఎక్కాను హెలికాప్టర్ అయితే. సో, ఎవ్రీ టైమ్ మేము ఇండియా వచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది. ఫ్లైట్స్ ఎక్కాలంటే చాలా భయం నాకు. బట్ యాహ్! అది ఇనెవిటబుల్ కాబట్టి మనం ఏం చేయలేము. బట్ ఈ హెలికాప్టర్ రైడ్ అయితే చాలా బావుండింది. నేను జెన్యూన్‌గా హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఈ రైడ్ అయితే. హెలికాప్టర్ లోపలైతే చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. అండ్ రైడ్ కూడా చాలా స్మూత్‌గా ఉన్నింది. స్టార్టింగ్‌లో అది పైకి వెళ్ళినప్పుడు కొద్దిగా భయం అనిపించింది కానీ మళ్ళీ అంత ఏం అనిపించలేదు. సూర్యాంష్ ఎంటైర్ రైడ్ హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాడు వాడైతే. నయాగ్రా ఫాల్స్‌ని ఫస్ట్ టైం అంత పైనుంచి చూడడం అయితే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. రైడ్ డ్యూరేషన్ అయితే వాళ్ళు ఫోటోస్ తీయడం అన్నిటితో కలిపి 12 మినిట్స్ ఉంటుంది. సో, 10 మినిట్స్ మనం హెలికాప్టర్‌లో ఉంటాము. అండ్ మనం ఎక్కడానికి, వాళ్ళు ఫోటోస్ తీయడానికి ఒక 2-3 మినిట్స్ అలా తీసుకుంటారు. ఇక్కడ క్లిఫ్టన్ హిల్ ఏరియా చూడొచ్చు. సీరీస్ 1లో సూర్యాంష్ ఒక రైడ్‌కి వెళ్ళలేకపోయానని ఏడ్చాడు కదా! సో, ఆ గో కార్టింగ్‌ది రేస్ ట్రాక్ అయితే పైనుంచి చాలా క్లియర్‌గా కనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొక రివర్ యాక్చువల్‌గా. ఒక లేక్ నుండి ఇంకో లేక్‌కి ఫ్లో అవుతా ఉంటుంది. లేక్ ఈరీ అండ్ లేక్ ఆంటారియో. ఈ 2 లేకుల మధ్యలో మనకి ఇది నయాగ్రా ఫాల్స్ అనేది అక్కడ కనబడుతుంది కదా మీకు. అక్కడ ఫార్మ్ అయింది. సో, ఈ రివర్ అయితే మనకి సగం యూఎస్ సైడ్ ఉంటుంది. సగం కెనడా సైడ్ ఉంటుంది. అండ్ మేము ఇప్పుడైతే ఆ యూఎస్ సైడ్ నుండి అలా కెనడా వైపు ఇలా హెలికాప్టర్‌లో ఇలా చుట్టుకొని వెళ్తున్నాం ఇప్పుడు.
ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది యూఎస్ సైడ్ ఫాల్స్ అన్నమాట. ఇంకా దీన్నైతే మనము కెనేడియన్ హార్స్ షూ ఫాల్స్ అంటాము. ఇప్పుడు మా రైడ్ అయితే అయిపోయింది. సో, మేము ఎక్కడైతే ఇది హెలికాప్టర్ ఎక్కినామో అక్కడే ల్యాండ్ అవుతున్నాము. హెలికాప్టర్ అయితే సూపర్. సర్ప్రైజ్. అందరూ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంది. అంటే మాకు ఇది ఫస్ట్ టైం లైఫ్లో, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎప్పుడు చిన్నప్పుడు సినిమాలో చూసి ఆ హెలికాప్టర్ని ఎట్లా పోతాయి, ఎట్లా తీసుకెళ్తారు అనుకున్నాడు. బట్ చాలా సింపుల్గా ఉంది, ఆర్గనైజ్డ్గా ప్రాసెస్ అంతా. ఏమంటే హెలికాప్టర్ చాలా నీట్గా ఉంది, లోపల ఎంత నీట్గా ఉందంటే కొంచెం కూడా ఇక్కడ చెత్త అనేది కనిపించలేదు, అంటే రస్ట్ అట్లా కొంచెం ఏమన్నా అట్లా ఏం లేదు, చాలా నీట్గా ఉంది. నాకు హైట్స్ అంటే భయం, కానీ భయపడకుండా ఎంజాయ్ చేసినా నేను. అనుష బర్త్డేకి జూన్ 29, 2026 లో మీరు సర్ప్రైజ్. మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము, మీకు వీడియో ఎడిట్ చేసి ఫొటోస్ కూడా 3 కలిపి 50 అన్నారు. $50 మేము ఇచ్చేయండి అన్నాము. సో బెస్ట్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ. సో ఫార్ నా బర్త్డే రోజున వన్ ఆఫ్ ద బెస్ట్ సర్ప్రైజెస్ అనే చెప్పాలి. చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మేము ముగ్గురు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మొత్తం రైడ్. నయాగ్రా ఫాల్స్ సిరీస్ లాగా చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకైతే లేట్గా రీచ్ అవుతుంది. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.